వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. విజయవాడ వరద ముప్పులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కుట్రలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారం అండతో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని బలి తీసుకున్నారు. అలాగే 5 ఊళ్లను ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇప్పుడు విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ పనిన కుట్ర బట్టబయలైందని లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే ఆ ప్లాన్ను అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అని పేర్కొన్నారు. తమ కుట్రలు బయటపడకుండా వరద ముప్పునకు ప్రభుత్వమే కారణమంటూ సైకో జగన్ ముఠ విష ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణమున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిన సంగతి తెలిసిందే. ఈ పడవలు బ్యారేజీ గేట్లను ఢీకొట్టి గేట్లు దెబ్బతింటే ప్రభుత్వాన్ని బద్నం చేయవచ్చుననే ఎజెండాతోనే వైసీపీ నేతలు అనుచరుల ద్వారా ఘటనకు పాల్పడి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు లోతుగా విచారణ చేస్తే ఈ కుట్ర కోణంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.